అందరూ తిరుపతి వెళ్ళి రీల్స్ చేసుకుంటూ ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళ వ్యూస్ పెంచుకోవడం కోసం వెకిల్ నవ్వుతూ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి శివజ్యోతి ఏమని చెప్తుందంటే, మన అపర కుబేరులో రిచెస్ట్ పర్సన్స్ మనం విఐపిలో డబ్బున్న వాళ్ళం, మనం వచ్చి కాస్ట్లీగా అడుక్కుంటున్నాం అని చెప్తున్నారు. నేను చాలా వీడియోల్లో చెప్పాను, దేవుడు ముందుకు వెళ్ళేటప్పుడు మంచి వస్త్రధారణ, మంచి నడవిడిక, మంచి పద్ధతి, మంచి సంస్కారం ఉంటేనే దేవుడు గుడికి వెళ్ళండి. అమ్మవారికి 4 నగలు వేసుకుని కూర్చుంది లోపల, మనం ఇంకా 14 వేసుకుని ఆవిడ ముందు కనిపించాలి అని చెప్పి చూడమాకండి అని చెప్పాను. చాలామంది గుడికి వెళ్ళినప్పుడు పూజారులు చెప్తారు, దేవుడు ఎదురుకుండా నుంచుని మాట్లాడొద్దు, మీరు పక్కకు నుంచోండి అని. ఎదురుకుండా నుంచి నువ్వెంత నేనెంత, నీకు పోటీ నాకు పోటీ అనే విధంగా ఉంటుంది, పక్కకు నుంచుని దండం పెట్టుకోండి అని చెప్తుంటారు పూజారులు. మరి శివజ్యోతికి 7వ నెల 7th మంత్ 8th మంత్ వచ్చినట్టుంది. మరి గుడికి ఎలా వెళ్ళింది, ఎలా దర్శనం చేసుకుంది, మరి పద్ధతి ఏంటి? అక్కడ క్యూ లైన్లో హస్బెండ్ మీద పడిపోయి కౌగిలించుకుని అంత ఫోటోలు దిగి వీడియోలు దిగి అంత బయటకు వచ్చి పెట్టాల్సిన అవసరం ఏంటి? రీల్స్ చేసి దేవుడి దగ్గర అందరం అడుక్కుంటాం. స్వామి పొద్దున లేచిన కానీ దేవుడిని అడుక్కోకుండా మనందరం ముష్టి వాళ్ళమే. దేవుడి దగ్గరికి వెళ్ళి పిల్లాడు ఉద్యోగం తెప్పించు, చదువు తెప్పించు, పిల్లలు బాగుపడమను, నా భర్తకు ఆరోగ్యం ఇవ్వు, నాకు కడుపు ఇవ్వు, లేకపోతే ఇంకోటి ఇవ్వు అని రోజు మొత్తం మీద అడుక్కోకుండా ఏం చేస్తున్నాం దేవుణ్ణి? మనం అడుక్కోబట్టే ఆయన మనకి అన్నీ ప్రసాదిస్తున్నాడు. మనం దేవుడి దగ్గర బిచ్చగాళ్ళం, అది తెలుసుకోకుండా కాస్ట్లీ బిచ్చగాళ్ళం. మేము కాస్ట్లీగా అడుక్కుంటున్నాం ఇక్కడ అని చెప్పి మాట్లాడుతుంది. దీని గురించి ఫుల్ వీడియో చేస్తాను, చూడండి.